వినోద్, ఏమైంది నీకు? అతను వెనకే వస్తున్నాడే. నాకు తెలుసు, నువ్వు ఊరుకోవే. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తా. మీతో కొంచెం మాట్లాడాలి. 3 గంటలకి గ్రౌండ్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. కొంచెం ముందుగా వచ్చినట్టున్నానే. పర్వాలేదు, నా మనిషే కదా. ముందే కాచుకుని ఉంటే తప్పేం లేదు. ఈ అందాన్ని చూసి టక్కున ఒప్పుకునింది. ఎందుకు ఆపేశావు? ఇవ్వు. అక్కడ చూడు. ఒక్క నిమిషం. ఏంటి? కొంచెం లేట్ అయింది. కొంచెం లేటా? వాడు ఫాస్ట్ గా వచ్చి అన్నీ ముగించాడు. నీలాంటి వాళ్ళని లవ్ చేస్తే ఇంత కరెక్ట్ గా ముఖం మీదే ఎలా ఉమ్మేస్తుంది? మాకు లవ్ సరిపడదు. సరే, నేను చేసుకుంటాను. కానీ మీకు ఉప్పు బస్తా మోయడం తెలుసా? కవిత చెప్పిన ఉప్పు బస్తా ఇదేనా? దీన్ని మోస్తే కవితను పెళ్లి చేసుకోవచ్చు. బాబు, ఏం కావాలి? తమ్ముడు, తమ్ముడు, ఏ దగ్గరికి వచ్చారంటే కచ్చి చంపేస్తాను. దగ్గరికి వెళ్ళకు, కడిచి చంపేస్తాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? వేడికి చూస్తున్నారా ఏంటి? లేపండియా. రండి లేపుదాం. పట్టుకో. ఇలారా. ఏంట్రా ఇది? పనికి మాలనోడా. నాన్న, ఉప్పు బస్తా మోయడం తెలుసా అని కవిత అడిగింది. వచ్చి బండెక్క. కవిత ఏమో ఉప్పు బస్తా మోస్తావా అని అడిగింది, ఈయనేమో కొడుతున్నాడు. ఏమిటో అర్థం కావట్లేదు.
వినోద్ వినోద్ ఆగు. వినోద్ ఆగమని చెప్తున్నానా? ఏంటి వినోద్, ఎందుకు నాకు దూరంగా వెళ్తున్నావు? ఏమైంది నీకు? ఎవరైనా ఏమైనా అన్నారా? రా, ఇలా వచ్చి కూర్చో. ఎందుకు ముందులా నాతో మాట్లాడడం లేదు? అడుగుతున్నాను కదా, ఏం మాట్లాడవేంటి? నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? బొద్దు కవిత, ఈ ప్రేమనంతా ఇక మనం మర్చిపోయి మన చదువు మీద దృష్టి పెడదాం, సరేనా? మన ఇద్దరికి చదివే ముఖ్యం. ఆ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకంటూ ఇద్దరే ఉన్నారు, మా మావయ్య మా అత్తయ్య. వాళ్ళిద్దరూ నేనేం చెప్పినా వింటారు. అయ్ నాన్న, అలా చూడు కవిత. కూర్చో వినోద్, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నువ్వే అడుగు, ఉప్పు బస్తా ఎందుకు మోయమన్నావు అని. నోరు మూసుకుంటావా? కవిత, ఇక్కడేం చేస్తున్నావు? ఈ కుర్రాడెవరు? నీతో పాటు కాలేజీలో చదువుకుంటున్నాడా? అవును మావయ్య. సరే, త్వరగా వచ్చేయమ్మా. ఎక్కడ్రా వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. అదిగో అక్కడున్నాడు. అవునవును. ఏయ్, ఏంట్రా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? అవును, ముగ్గురు వచ్చి నిన్ను తీసుకువెళ్లారే, ఎవరు వాళ్ళు? ఎందుకు నిన్ను తీసుకువెళ్లారు? వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళిన దగ్గర నుంచి బాలేదు వినోద్. ఒంటరిగా ఉంటున్నావు, మొహం ఉమ్ముని పెట్టుకుంటున్నావు. వాళ్ళు ఏమన్నా అన్నారా? వాళ్ళేమనలేదు. మరెందుకు నువ్వు అదోలా ఉన్నావు? మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఇలా చూడు, ఇంతవరకు నువ్వు మా దగ్గర ఏమీ దాచలేదు. ఎప్పుడైతే దాచడం మొదలు పెట్టావో మన మధ్య ఫ్రెండ్షిప్ లేదు. రేయ్, పదండ్రా వెళ్దాం. హే, సరే చెప్తాను, కానీ నేను మీకు చెప్పబోయే విషయం కవితకి ఎవరు చెప్పకూడదు. నువ్వు శాన్నాళ్ళ నుండి రాయుడు గారు అమ్మాయితో చనువుగా ఉండడం మేము చూస్తూనే ఉన్నాం. నువ్వేదో సరదాగా ఆమెతో చనువుగా ఉంటున్నావని అనుకున్నావు. అయితే ఇప్పుడు మాకు అర్థమైంది ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావని. నీకు ముత్యాల రాజు గురించి తెలియకే అమ్మాయితో చనువుగా ఉంటున్నావు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి ముత్యాల రాజు ఆమె మీద ఏగో కూడా వాళ్ళకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఇదంతా నీతో మేము ఎందుకు చెబుతున్నామో తెలుసా? ఈ చేయకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నేను కవిత వాళ్ళింటికి ఇస్త్రీ బట్టలు తీసుకెళ్తాను. అలా తీసుకెళ్తున్న నాకు అనుకోకుండా ఒకరోజు ఆడుకుంటున్న కవిత నా మీద వచ్చి పడింది. ఇదంతా చూసిన ముత్యాల రాజు తప్పంతా నీదే అని నా చెయ్యి నరికేశాడు. నాకు ఈ కాలు పోవడానికి కారణం ఎవరో తెలుసా తమ్ముడు? ఆ అమ్మాయి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ కింద పడిపోయింది. కింద పడిపోయిన బ్యాగ్ తీసిచ్చినందుకే వాళ్ళ మామయ్య నా కాలు మీద బుల్లెట్ ఎక్కించాడు. నా చేయపోవటానికి కూడా వాడే కారణం బాబు. నేను తోటలో పనిచేస్తున్నప్పుడు ఆ దారిలో కవిత వచ్చింది. అప్పుడు తన కాల్లో ముళ్ళు దిగింది. నేను పరిగెత్తుకు వెళ్ళి ఆ ముళ్ళు తీశాను. అందుకే నా చెయ్యి తీసేశాడు. ముత్యాల రాజు వల్ల మాలాగు బలైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ అమ్మాయినైతే చూసి ఈ ఊరు జనం అంతా దయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నారో ఆ అమ్మాయి రాయుడు గారు చనిపోక ముందు ఈ ఊరు జనం అందరికీ ముద్దు బిడ్డలా ఉంది. సాయం చేయడానికి వెళ్ళిన మాకే ఈ గతి అంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న నీకు ఏ గతి పడుతుందో నువ్వే ఆలోచించు. ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు మీ అమ్మకి ఒక్కగానొక కొడుకువి. కుదురుగా బతుకు తెరువు చూసుకో. నీకేమైనా అయిందనుకో మీ అమ్మ ప్రాణాలతో ఉండదు. ప్రేమ గేమాన్ని తెరకుండా బుద్ధిగా చదువుకో తమ్ముడు. రే, కవిత వాళ్ళ మామని చూసి భయపడుతున్నావా? అలాంటిదేం లేదురా. నేను వాడిని కొట్టి కవితను తీసుకురాగలను. ఆ తర్వాత కవితకు కానీ, లేకపోతే మా అమ్మకు కానీ, లేకపోతే మీకు కానీ ఏదైనా సమస్య వస్తుందిరా. అలా గనక జరిగితే నేను తట్టుకోలేనురా. చిన్నప్పటి నుంచి సమస్యలు లేకుండా సంతోషంగానేగా ఉన్నాం. ఇప్పుడు సమస్యలు రావడానికి కారణం ఏంటి? ప్రేమే కదరా. ఇందులో ఏదో ఒకటి వదులుకుంటే గానీ నా ప్రేమ గెలుస్తుందంటే అలాంటి ప్రేమ నాకు అస్సలు వద్దు. ఈ ప్రేమ నేను పక్కన పెట్టానంటే మనం అందరూ ఎప్పటిలాగే స్నేహితులాగా ఉండొచ్చుగా. నాకు అచ్చాలరా.
అత్తయ్య 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 తలుపు తెరవండి అత్తయ్య 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 తలుపు తెరవండి అత్తయ్య నేను అంత పెద్ద తప్పేం చేశాను తల్లి లేని బిడ్డవని గారాబం చేయడం తప్పైపోయింది. అత్తయ్య అత్తయ్య తలుపు తెరవండి చదువుకోవే అంటే కోతి వెధవలతో ఊరంతా తిరుగుతావా? అత్తయ్య నేనేం తప్పు చేశానని అత్తయ్య తలుపు తెరవండి తలుపు తెరవండి నీకు కొంచెం కూడా భయమే లేదు. అత్తయ్య మీనాక్షి అత్తయ్య ఏంటి మీనాక్షి ఆ పిల్ల అలా తలుపు కొట్టి పిలుస్తోంది? అడ్డమైన వెధవలతో తిరుగుతోందని ఆ నోట ఈ నోట నొచ్చబడి పడింది. ఇకపైన కాలేజీకి వెళ్ళి చదివింది చాలు. అత్తయ్య తలుపు తెరమని చెప్తున్నానా అత్తయ్య మావయ్య ఏంటమ్మా? చూసారా మావయ్య అత్తయ్య ఏం చేశారో కాలేజీ పిల్లలన్నాక అలాగే ఉంటారు. వెళ్ళి పని చూసుకో. నువ్వు పొమ్మ. అవును, అతిగారాబం చేసి దీన్ని చెడగొట్టేది ఈయనే. ఎక్కడికి వెళ్ళారు? పొయ్యి ఆరిపోయి పొగ వస్తుందేటి? కవిత, కవిత, ఏంటి మావయ్య మంచినీళ్ళు తీసుకురామా. అలాగే మావయ్య ఏంటమ్మా అత్త తిట్టిందని బాధగా ఉందా? బాధపడకో, ఏం చేస్తాం? ఆ? కవిత, కవిత, ఏమైందమ్మా? ఏమైంది? మీనాక్షి, మీనాక్షి, త్వరగా రా, రా. ఏమైంది? ఏమైందమ్మా? మీనాక్షి, మీనాక్షి. ఏం లేదు, తగ్గిపోతుంది. భయపడకు, ఏం కాదులే. ధైర్యంగా ఉండు. ఏం లేదు, ఏం లేదు. చూసి వెళ్ళొచ్చు కదా. ఏం లేదమ్మా, తగ్గిపోతుంది. కాస్త ఓర్చుకో తల్లి. మండుతుంది అత్తయ్య కాస్త ఓర్చుకోమ్మా. మందు వేశాను కదా, తగ్గిపోతుంది. కాసేపు అలాగే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఎవరో రావే, బయటికి రా. ఎవరు నా ఇంటి ముందు అరిసేది? అయ్యా మీరా, కబురంపితే వచ్చేదాన్ని కదయ్యా. నీ కొడుకు చేసిన పనికి నరికేయాలి. ఏయ్, తమ్ముడికి పనికి రాగానే లవ్వు కావాల్సి వచ్చిందా? లవ్వు. ఈయనెందుకు ఇక్కడికి వచ్చాడు? ఒక పూట తిండి లేదు గాని పెద్దంటి సంబంధం కావాల్సి వచ్చిందా? నరికేస్తా. చూడు, ఊరందరికీ తెలుసు కవిత నా కోడలని, నా మాట కాదని. ఇకపై నీ కొడుకుని నా కోడలతో చూశాననుకో, మిమ్మల్ని అందరినీ గొయ్యి తీసి పాతేస్తా. అంతేకాదు, నీ కొడుకు నీడ కూడా కవిత మీద పడకూడదు. ఈ ఆట అంటేనే ఇలాగే ఉంటది. లాగు, ఇంకా లాగు.